మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ అవైటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా వృషభ. నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఫిలిం టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. అందరికీ నమస్కారం. Press media andarki, thank you so much for coming and supporting us here today. And Vrishabha is really a very powerful movie, and script wise gani, character wise gani, everything in this film Nanda sir has brought it all together in such a way that you won't expect anything. You just need to sit and watch the entire film from the beginning till the end. And the climax of this film is definitely mind-blowing, and hopefully your minds will be blown. అండ్ అలాగే ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. బాలాజీ టెలిఫిలిమ్స్, అలాగే ఇప్పుడు దీంట్లో సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు. అలాగే మరి డిస్ట్రిబ్యూటర్స్లో సూపర్ స్టారు మా అరవింద్ గారు, అలాగే లక్కీ హ్యాండ్ బన్నీ వాసు గారు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళు చేసే ప్రతి సినిమా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మరి ఈ సినిమాలో చాలా కష్టపడిన యంగ్ హీరో అండ్ డైనమిక్, వీళ్ళ ఫాదర్ కూడా డైరెక్టరేనండి లంకేష్ గారు. వారు కూడా కన్నడలో చాలా సినిమాలు తీస్తున్నారు. సో ఈ సినిమా ద్వారా తను రావటం, అండ్ తను యాక్ట్ చేస్తున్నప్పుడు అడిగాడు, సార్ మాకేమైనా టిప్స్ చెప్తారా అని. నువ్వు ఇండస్ట్రీకి కొత్త కాదు కదా, బై బార్న్ నువ్వు గోల్డెన్ స్పూను, అండ్ అలాగే మీ ఫాదర్ పెద్ద డైరెక్టరు, నువ్వు ఏం లేదు అదర్ లాంగ్వేజ్లో సినిమాలు చూస్తుండు, ఆటోమేటిక్గా నీ యాక్టింగ్ నీకు డెవలప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో తను మళ్ళీ సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు చూస్తున్నాను అండ్ తెలుగు కూడా నేర్చుకుంటున్నాను బాగా అని చెప్పాడు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందకిషోర్ సార్ ధన్యవాదములు చెప్తున్నాను. విత్ ద లెజెండరీ లాల్ సార్తో చేయడానికి ఇది నాకు పెద్ద అదృష్టం. సో దయచేసి ఈ మూవీ 25th December థియేటర్లో చూడండి అంటే అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ బనీ సార్ అండ్ విత్ నయన్ మ్యామ్ అండ్ Ali sir and Sanjay sir. It has been an amazing experience, and thank you ma'am for this amazing introduction as well. నేను కొన్ని సీన్స్ అయితే చూశాను. చాలా గ్రాండియర్గా తీశారు, చాలా ఖర్చు పెట్టి తీశారు. చాలా విజువల్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ కింగ్స్ ఎపిసోడ్ ఏదైతే వస్తుందో అక్కడ మాత్రం చాలా మంచి విజువల్స్ అయితే మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు. కొన్ని ఎమోషనల్ ఫైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో చెప్పాలంటే ఆర్ఆర్ అయితే మాత్రం శ్యామ్ చాలా బాగా ఇచ్చారు ఆయన. అండ్ ఎస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. అండ్ 25th నియర్లీ 7 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులోని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయ్యి అక్కడికి రావడం కూడా జరిగినాయి. బట్ అన్ని సినిమాలు బాగా ఆడాలి. ఈ సినిమాలు దాంతోపాటు వృషభ కూడా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. బికాస్ 25th నుంచి చాలా మంచి హాలిడేస్ ఉన్నాయి. ఫస్ట్ వరకు కూడా మీకు అందరికీ తెలుసు 25th సీజన్ స్టార్ట్ అయితే టిల్ పొంగల్ వరకు కూడా చాలా మంచి సీజన్ ఎస్పెషల్లీ ఫర్ ద సినిమాలకి. అందుకని చెప్పి ఈ సీజన్లో వస్తున్న ఈ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి 100% మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అందరం కూడా కోరుకుంటున్నాం.